తీసి చూడండి. అక్కయ్య గారు ఉంటారు. చదువుతాము. అక్కయ్య గ్రంథం మొదటి అధ్యాయం చదవండి. జకర్యా ప్రక్కన ఉంటుంది. అక్కయ్య గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనం చదువుకుంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయంలోను ద్రాక్షరసం విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించు సమస్త విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నింటి విషయంలోను ఏం చేస్తారంట? క్షామం పుట్టించున్నాను అంటున్నాడు. కాబట్టి ఇక హెచ్చరిక వర్తమానంలో ప్రభువుని శ్రీకృష్ణ మన గమనానికి ఏం తీసుకొస్తున్నారంటే, నీవు నేను కూడా ఎంతవరకు ప్రభువులో ఫలిస్తూ వచ్చాము, లేకపోతే ఎంతవరకు కూడా మన జీవితంలో ఎలాగో మనం దేవుని ఆరాధిస్తూ వచ్చాము అనేటువంటి మాటలన్నీ కూడా ప్రభువుని శ్రీకృష్ణ వారు మన గమనానికి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా మరి మాట చూస్తాం. అక్కయ్య గ్రంథం తర్వాత ఈ కూడా ఉంది. హబక్కు గ్రంథంలో కూడా మాట చూస్తాం. హబక్కు రాసినటువంటి గ్రంథంలో ఆ మాట కూడా మనము చూద్దాం. ఆ మాట కూడా చూసినప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును వర్ధిల్ల చేయము. సంవత్సరములు జరుగుతుండగా దానిని మాకు తెలియచేయము అంటున్నాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు మన మీద జరిగిపోయాయో కూడా మనొకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మన పరిస్థితి అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి జరిగిపోయినటువంటి కాలములు, సంవత్సరములు, మాసములు, నెలలు ఎంత మాత్రం కూడా తిరిగి రావు. అయితే ప్రభు అంటున్నాడు, యెహోవా నిన్ను గూర్చి నా వార్త విని నేనేం చేస్తున్నానట? నేనైతే భయపడుతున్నాను అన్నాడు. హబక్కు గారు అన్నాడు, నేనైతే భయపడుతున్నాను. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును వర్ధిల్ల చేయమంటాడు. మన కార్యాన్ని మనం వర్ధిల్ల చేసామా, అలాగే ఆగిపోయాము? మనం పరిశీలించుకుని ప్రభు యొక్క బలలో నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీవు నేను కూడా మనం ప్రభు యొక్క బలలో ప్రవేశించవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి నేనేమైనా ఫలించానా, నేనేమైనా అభివృద్ధి చెందానా, ఆత్మీయంగా నేనేమైనా ఆత్మను సంపాదించానా, ఒక్కరికైనా నేను స్వార్థ చెప్పానా? సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యం ఏం చేయాలన్నా వర్ధిల్ల చేయమని భక్తులు అంటున్నాడు. మొదటి అధ్యాయం 5వ వచనం చదువుకుంటే ఇదే మరి హబక్కు గ్రంథం మొదటి అధ్యాయంలో చూడండి. మొదటి అధ్యాయము 5వ వచనం చూస్తే, కాబట్టి అన్ని జనులలో జరుగుతున్నది చూడుడి, కాబట్టి ఆలోచించుడి, కేవలము విస్మయముందుడి, మీ దినములలో నేను కార్యములు జరిగిందును అలాగు జరుగునని ఒకటి మీకు తెలియజేసినను, మీరు అతని నమ్మక. కాబట్టి ఏ విధంగా ఉన్నారంటే మనుషులు, దేవుడు నాకు ఈ కార్యం చేశాడు అనేటువంటి విషయాల్లో కూడా అనేకులు నమ్మటలేదు ఈనాడు కదా. అన్ని జనుల్లో జరుగుతుంది మీరు చూడండి అని ప్రభువుని యేసుక్రీస్తు వారు మన ముందుకు అన్ని జనులను కూడా ఆయన మన ముందుకు తీసుకు ఆలోచించండి అన్నాడు. చూడండి ఒకటి. రెండవది ఆలోచన చేయాలి, మనసులో ఆలోచన చేయాలి. కళ్ళతో మనం చూసినప్పుడు మనకు పరిస్థితి అంతా కూడా చక్కగా కేవలము విస్మయం ఉందని అంటాడు. మూడవదిగా మనం విస్మయం ఉండాలని దేవుడు మనం హెచ్చరిక చేస్తున్నారు. బలలో ప్రవేశించబోయే ముందు ప్రభువుని యేసుక్రీస్తు వారు నీకు నాకు కూడా ఇస్తున్నటువంటి హెచ్చరిక వర్తమానం మనం గమనిస్తూ వచ్చినప్పుడు నీ నా జీవితంలో అనేక సంవత్సరాలు జరిగిపోయినాయి. ఎన్నో సంవత్సరాలు మన మీద దాటిపోయినాయి. కానీ మనం అలాగే ఉంటే, రక్షణ పొందకుండా ఉంటే, మారు మనసు పొందకుండా ఉంటే ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. కనుక మీ యొక్క మధ్యాహ్న వేళలో కూడా ప్రభు అంటున్నాడు, నేను కార్యము జరిగితును అలాగూ జరుగునని ఇప్పుడు మీకు తెలిపినా కూడా మీరు అతన్ని నమ్మకం. కాబట్టి ఈనాడు రక్షించబడినటువంటి వారు కూడా నమ్మలేకపోతాం. కాబట్టి నీవు కూడా అపనమ్మకంలో ఉన్నావేమో, అపనమ్మకస్తుడిగా జీవితంలో ఉన్నటువంటి దినములన్నీ కూడా గడుపుతున్నావేమో. కనుక మనం పరిశీలించుకుందాం.
పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క మరి బలలో మనం చేయవలసిన వారు సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యం ఏం చేయాలంట వర్ధిల్లపరుచుకొని నూతనపరుచుకోమని ప్రభువుని స్థితిస్తారు మన గమనానికి ఆయన తీసుకొస్తున్నారు. కాబట్టి మరి సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ మనం వర్ధిల్లట్లేదు, అలాగే ఉంటున్నాము. అలాగే ఉంటాం ముఖ్యంగా మనం అలాగే మన బిడ్డలు కూడా పుట్టిన పిల్లలు పెరగకుండా ఏమాత్రం కూడా ఉంటే మాటలు రాకుండా నడవకుండా ఉంటే మనం ఎంత బాధపడతాం కదా. తోటి పిల్లలు చక్కగా నడుస్తున్నారు, మాటలు చెప్తున్నారు, బడికి కూడా వెళ్తున్నారు అనుకుంటాం కదా. అయితే ప్రభు కూడా ఎంతో మరి వేదన పడతారు. కాబట్టి నీ నా జీవితంలో మనం కూడా సంవత్సరములు జరుగుతుండదని కార్యమును వర్తిల్ల చేయాలి. కాబట్టి కార్యమును వర్తిల్లాలి. మన సంవత్సరం జరిగే కొద్దికి నీవు ఇంకా మరి కిందే ఉండిపోకూడదు, కానీ వృద్ధి చెందాలి. ప్రభువులో మనం వృద్ధి చెందాలి. ధనంలో కాదు, ఆస్తిలో కాదు, అంతస్తులో కాదు, కానీ ఆత్మీయతలో, హృదయంలో, మనసులో ఉన్నటువంటి ఆత్మీయతలో, పరిశుద్ధతలో మనం ఏం చేయాలంట అభివృద్ధి పొందాలి. మన పరిశుద్ధత కలిగి ఉండాలి. మన పరిశుద్ధతను ఇంకా ఎక్కువగా మనం కాపాడుకోవాలి. సంవత్సరాలు జరుగుతున్నా కూడా ఆడదాని రకాల బడికి వెళ్తూ ఉంటారు, ప్రార్థనకి వెళ్తారు, మళ్ళీ పాపంలో పడిపోతారు, బాప్తిసాలు తీసుకుంటారు, మళ్ళీ పాపంలో పడిపోతారు. ఇవన్నీ కూడా లోకస్తులు ఇవన్నీ కూడా చూస్తున్నారు మనుషులు. కాబట్టి దీని వల్ల దేవుని నామమునకు అవమానం వస్తాం. కాబట్టి ప్రభు కార్యమును మనం వర్ధల చేయాలి. యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యమును వర్ధల చేయము, సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు. కాబట్టి తన యొక్క వాత్సల్యము, ఆయన యొక్క ప్రేమ బట్టే దేవుడు నిన్ను నన్ను కూడా ఇంతవరకు కూడా ఈ సజీవుల దేశంలో ఉంచినాడు. అందుని బట్టే మన ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోవడం. ప్రభు నేను నా జీవితంలో అనేకమైనటువంటి సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కానీ ప్రభు నేనేమైనా వర్ధిల్లేనా, నా కుటుంబం వర్ధిల్లిందా, నా బిడ్డలు వర్ధిల్లారా, నేను వర్ధిల్లానా అని మనం పరిశీలన చేసుకోవాలి. నేను కూడా వర్ధిల్లేదంటే నాలో ఏమైనా లోపం ఉందేమో అని అనేక లోపాలు అవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. వాక్య పేరులో మనం సరి చేసుకుని ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించాము కనుక ఈ 2025 సంవత్సరంలోనైనా సరే మరి అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం ఏం చేయాలంట వర్ధిల్ల చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం వర్ధిల్లేటువంటి వారి ఉన్నామా, లేక వర్ధిల్లకుండా అలాగే ఉండిపోయాము, మనం పరిశీలన చేసుకుని మరి ప్రభు పనులు యోగ్యమైన రీతిలో మనము మరి పాల్గొంటూ పొందుదాం. కాబట్టి ఇక చిన్న హెచ్చరికతో మనము బరిలో పాల్గొంటూ పొందాం. సమయం అయిపోతుంది కనుక నేను ఎక్కువ సమయం తీసుకోను. కాబట్టి చిన్నటువంటి మాటలు మన హృదయంలో ఉంచుకుని తలపోసుకొని మనం ఏమైనా మరి డెవలప్ అయ్యామా, అలాగే ఉన్నామా అనేటువంటి విషయాలు మనం పరిశీలించుకునే యోగ్యమైన రీతిలో మనం బలలో పాల్గొంటున్నాం. ఎందుకంటే తర్వాత మనకు మరి మోటో పాటలు ఉన్నాయి, క్యాలెండర్స్ ఇవ్వాలి, వాగ్దానాలు ఉన్నాయి కనుక మనం వాటిని కూడా తీసుకోవాలి. కనుక సమయం సరిపోదు. మనకు పలహారాలు ఉన్నాయి, వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. కనుక మరి మనం ఇప్పుడు బలలో యోగ్యమైన రీతిలో పాల్గొంటుంది ప్రభు వల్ల ఆరాధన తీసుకున్నాం. రక్షించబడినటువంటి వారు